కాలుపై ఈ విధముగా ఆనించినంతనే శ్రీదండ మహారాజు ముందటి వల్లనే మళ్ళీ తన కాలు తనకు అతిపోయింది. లేచి ఏ విధముగా మాట్లాడుతున్నారు. Thank you.
స్వామి లేరోని సరితతో లేరోని సరికి ఎప్పుడు దాచుకున్నా ఈ ఆత్మలో నేను ఉండగలను చేతుడా స్వామి అదే చేతుడా వరములే స్వామి చెరుకు మోపులే పవన చేతనౌ నావో తాడే చెరుకు మోపులే పవన చేతనౌ నావో తాడే చెరుకు మోపులే పవన చేతనౌ నావో తాడే
వరదు స్వామి చెరుకు లేపదానే స్వామి నేను ఒక్కడనే లేపుకొని తెచ్చదానని పదము కట్టినాను స్వామి 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 శంకర చెరుకు మోపు తెచ్చుకొని చెరు ఇంటికి తరితగుడనేవో ఆ చెరుకుమోతో అందించి తొందరగా నువ్వు ఇంటికి వెళ్ళుకున్నాయన స్వామి ఆ విధంగా ఎంత ధన్యుడనై Yeah.
బాధలో ఉన్న శ్రీగంట మహారాజు కాలు బాగా చేసి లేపి, నాయన నీకేం వరం కావాలో కోరుకోని అంటే ఆ రాజుల వంశం వెళ్ళిపోదు. నాకేమి వద్దు స్వామి, నన్ను నీరు ఐక్యం చేసుకోవాలి. ఆ శ్రీగంట మహారాజు పరిపరితంగా ప్రాధాన్యపడి ఆ పరమేశ్వరుని వేడుకోగా ఆ పరమేశ్వరుడు సరేనాయనా ఇక జరిగితేదో జరిగిపోయింది, ఇక తప్ప సన్యాసిని నువ్వు చెరుకులు ఇస్తాను ఒప్పుకున్నావు కదా, ఆ యొక్క చెరుకులను తీసుకొని పోవాలి, మోపు లేపమంటారు. లేకపోతే వద్దు స్వామి వద్దు, ఆ యొక్క తప్ప సన్యాసి నన్ను ఒకే ఒకటి కోరిండు, ఎవరి సహాయం తీసుకోకుండా మోపు నువ్వు ఒక్కడమే ఎత్తుకొని రావాలని చెప్తుండే కాబట్టి నీవు ఒక నాటికి నా మోపు లేకపోవద్దు, నేనే ఎత్తుకొని మోపు లేపుకొని వెళ్తానని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుని వద్ద సెలవు తీసుకొని ఆ యొక్క రాజు ఎదురుగా వెళ్తున్నాడు. Thank you.